డిసెంబర్‌లో మాత్రమే. అంటే డిసెంబర్ మంత్ నుంచి మాత్రమే చూడగలిగే పువ్వులివి. అంటే సంవత్సరానికి ఒకసారి. ఎన్ని రకాల హైబ్రిడ్‌లొచ్చినా డిసెంబరం పూలు మాత్రం ఇయరంతా పూసేలా అయితే ఇప్పటి వరకు లేదు. నాకు తెలిసినంత వరకు. సో, ఈ ఫ్లవర్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం అండి. అంటే లైట్ వెయిట్ గదా! దట్టు కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు నాకున్న హెయిర్ పొజిషన్‌కి ఈ పువ్వులు ఎన్నైనా పెట్టుకోవచ్చు మాట. అంటే అంత తేలిగ్గా ఉంటాయి గదా! అయితే పర్టిక్యులర్‌గా ఈ కలర్ అంటే ఈ నామాలు డిసెంబరం వీటికి మాత్రం మా అంటే నేను వర్క్ చేసే ప్లేస్‌లో అందరూ ఫ్యాన్స్ అయిపోయారు ఈ ఫ్లవర్స్‌కి. ప్రతి ఒక్కళ్ళు అడగడమే ఫ్లవర్స్. నేనేంటంటే ఈరోజు ఒకళ్ళకి, నెక్స్ట్ డే ఇంకొకళ్ళకి అలా కొంచెం కొంచెం పువ్వులు తీసుకెళ్ళడం. ఇది నాకు ఈ మంత్ అంతా అయ్యిందలా. సో, చివరికి ఏం చేశారంటే అందరూ, "మేడం మీ ఫ్లవర్స్ ప్లాంట్ ఇస్తారా? ప్లాంట్ ఎక్కడ దొరుకుతది?" ఇవే క్వెషన్స్. అలా అనమాట. చూడండి అసలు ఎంత బాగున్నాయో గదా! ఎవరినైనా ఇట్టే అట్రాక్ట్ చేస్తాయి ఈ ఫ్లవర్స్. ఆఫ్‌కోర్స్ ఫ్లవర్స్ అంటేనే అట్రాక్ట్ చేస్తాయి. అయితే పర్టిక్యులర్‌గా వీటి కలర్ ఇవన్నీ. ఇంత డిఫరెంట్ కలర్‌లో రావడం. పైగా నేను ఇవన్నీ కలిపి కట్టుకోవడం. కలిపి కట్టడం అంటే అదే కలిపేసి మాల కట్టుకోవడం. అన్ని కలర్స్ ఒకసారే మాల కట్టుకొని పెట్టుకోవడం ఇలా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ జనరేషన్‌లో అన్నీ మనం ప్లాంట్స్ అన్నీ గూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఆ తర్వాత రోజ్ ప్లాంట్స్ ఇవే కదా మనం ఎక్కువ పెంచుకునేవి. ఇప్పుడు మందారాలు చాలా హైబ్రిడ్స్ వస్తున్నాయి గదా! డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవి పెంచుకుంటున్నాం. ఇలా ట్రెడిషనల్‌గా వచ్చే ప్లాంట్స్‌ని చాలా తక్కువ మంది ఇళ్ళల్లో మాత్రమే చూస్తాం కదా! అదేమో తెలీదు. నాకు ఈ ఫ్లవర్స్ అంటే ఉన్న ఇష్టమో ఏమో! ఈ ప్లాంట్స్‌ని మాత్రం నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉంచుకున్నాను మా ఇంట్లో. ఉన్న ప్లేస్ తక్కువైనా గూడా అలానే ఉంచాను. అయితే ఇవి నేను ఈ సీజన్ వచ్చిన ప్రతిసారి అడగడం. అయితే ఇంతకు ముందున్న ఇయర్స్‌కి ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఈ ఇయర్‌కి ఉన్న డిఫరెన్స్ ఇంతకు ముందున్న వాళ్ళకి కొద్ది మందికైనా ఈ ఫ్లవర్స్ గురించి తెలిసేది. ఇప్పుడొచ్చిన ఈ జనరేషన్‌లో ఉన్న పిల్లలకి వీటి గురించి అసలంత ఏమీ తెలీదు. సో, ఒకసారి టచ్ చేసి చూడడం. అంటే అవి రియల్ ఫ్లవర్సా కాదా అని. ఒకసారి టచ్ చేస్తాననడం, టచ్ చేసి చూడడం అలా అనమాట. భలే ఎక్స్‌పీరియన్స్ అండి నాకు ఈ సీజన్‌లో మాత్రం. ఇవేంటంటే సండే రోజు కొంచెం టైం ఉంటుంది గదండీ! ఈవినింగ్ ఇలా బడ్స్ కోసేసుకొని మాల కట్టుకోవడం. ఒక్క సండేనే మొగ్గలన్నీ కోయడానికి అవుతది. రిమైనింగ్ అన్ని డేస్‌లో ఏంటంటే చాలా ఫాస్ట్‌గా కొన్ని ఫ్లవర్స్ కోసుకోవడం, వాటిని మాత్రం మాల కట్టుకొని పెట్టుకోవడం. టైమ్ ఫ్యాక్టర్ మాట. సో, అలా అవుతుంది. మొన్న సండే ఇలా ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని ఎళ్ళేటప్పటికి ఇంక మొత్తం మా పిల్లలకి ఏమైందో ఏమో! అందరూ ఇంకిదే పని ఫ్లవర్స్ గురించి అడగడమే. సో, ఒకవైపు హ్యాపీ, ఇంకొక వైపు కొంచెం ఏదోలా అనిపించడం. అందరూ ఏంటంటే ప్లాంట్ కావాలని మాత్రం డిమాండ్ చేశారు. ఇప్పుడు నేనిచ్చినా గూడా అవి మీకు ఫ్లవర్స్ రావు. అవి చెట్టు పెరగాలి, పెరిగిన తర్వాత దానికి బడ్స్ రావాలి. అప్పుడు గదా మళ్ళీ సీజను అని చెప్పాను. లేదు మేడం ఇప్పుడిచ్చేయండి. మేము దాన్ని నెక్స్ట్ సీజన్‌కి ఎలా అయినా ఫ్లవర్స్ వచ్చేలా చేసేసుకుంటాం అన్నారు పిల్లలు. సో, ఇంక వాళ్ళ కోరిక మేరకు ఏం చేశానంటే వీటన్నింటిని చిన్ని స్టెమ్స్ కింద కట్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక 2, 3 పెట్టాను. ఒక 30 ప్లాంట్స్ అయినా ఇవ్వాలి నేను. అంతలా కౌంట్ వచ్చిందన్నమాట నాకు. సో, ఇప్పటికి మాత్రం కొన్నింటిని ఏం చేశానంటే చిన్న స్టెమ్స్ ఎందుకు కొన్నింటిని అంటే ఫ్లవర్స్ ఉన్నాయి కదండీ ప్లాంట్స్ అంతా. బడ్స్‌తో స్టెమ్స్‌ని కట్ చేయాలంటే బాధ గదా! అయినా గూడా అలానే కట్ చేశాను చాలా వరకు. సో, వాటన్నింటిని ఏంటంటే చిన్ని స్టెమ్స్ కింద చేసి వాటిని శాండ్‌లో పెట్టాను. అవి రూట్స్ వచ్చిన తర్వాత అడిగిన వాళ్ళందరికి ఇచ్చేయాలన్నమాట నేను. సో, ఈ ఫ్లవర్స్‌కి అంత డిమాండ్ వచ్చింది ఫ్లవర్స్‌కి, ప్లాంట్స్‌కి. ఇక అడిగి ఇంక విసిగించేసారు నన్ను.
ఇంకేం చేయాలో తెలియక ఫైనల్గా ప్లాంట్స్ని ఇలా స్టెమ్స్తో అరేంజ్ చేసుకున్నాను. వీటన్నింటికి రూట్స్ వచ్చి చిన్న చిన్న చిగుర్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తాను. అప్పుడు డెఫినెట్గా వీడియో చేస్తాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ ప్లాంట్స్ మీద పిల్లలు ఇంట్రెస్ట్ చూపించడం. కోర్స్ మేడమ్స్ అడిగారు అనుకోండి, కానీ నేను ఫస్ట్ ప్రయారిటీ మా పిల్లలకే ఇచ్చానమాట. సో అలా వీటన్నింటినీ నేను నాటాను. వీడియోలో నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి తీసాను అనమాట ఇది. అలా సో ఈ చిన్న చిన్న పాట్స్లో పెట్టాను. అవన్నీ మొక్కలైన తర్వాత వాటి పొజిషన్ ఎలా ఉందన్నది డెఫినెట్గా వీడియో తీస్తాను, మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా. ఇయర్లో ఇది నేను లాస్ట్ రికార్డ్ చేస్తున్న వీడియో అన్నమాట. అంటే ఇది 31st చేస్తున్న వీడియో. ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. ఈ ఇయర్కి అయితే 2025కి నేను రెడీ చేసుకున్న అదే లాస్ట్ రెడీ అయిన వీడియో అన్నమాట ఇది. ఒక మంచి వీడియోతో నా యూట్యూబ్లో ఉన్న ఈ వీడియో వర్క్ని ఈ ఇయర్ ఇలా ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను చేసే కొత్త వీడియోస్తో కలుసుకోవాలి. సో అలా నేను కొన్న చామంతి మొక్కలు ఉన్నాయి కదండి, గ్రీన్ చామంతి, వాటి లీవ్స్ కూడా పెట్టుకున్నాను వస్తాయేమో అని. ఆ లీవ్స్ నుంచి ఏమైనా ప్లాంట్స్ వస్తాయని. అన్నీ కొత్త కొత్తగా ట్రై చేయడం అలవాటు కదా. సో అలా మొత్తానికి డిసెంబర్ మంత్లో మాత్రమే మనం చూసే ఆ పువ్వుల మీద మా స్టూడెంట్స్ అంత ఇంట్రెస్ట్ చూపించి నాతో ఇలా చేయించారు.